జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు విజయవాడ దగ్గర ఉలకరాయి పెట్టి కొట్టాడు ఒక కుర్రోడు. పాపం అతను అవునండి. ఏడుస్తూ 2 లక్షల రూపాయలు నాకు ఆస్తి చూపించి నేరం ఉమ్. ఒప్పుకోమని చెప్పి బాధపడుతున్నాడు. అతను కనబట్టలేదు అతను ఇప్పుడు. ఆ, అదే కొన్ని వార్తలు వస్తున్నాయి బయటికి. ఇంకా దాని మీద పోలీసులు కూడా తరవుగా చెక్ చేసి తీయాలి. అసలు ఉమ్, గులకరాయి కొట్టలేదని అనే కదండి అంటుంది. ఆ ఏనుగు దండ అవును. ఒకటి అయిపోతుంటే ఆ ఏనుగు దండ కట్టడానికి కొంత ఇనప జాలీలు కూడా వాడితే అవి గీసుకున్నాయి. అసలు ఉమ్, ఇంకా అప్పుడు చూసారా మీకు, జగన్మోహన్ రెడ్డి గారికి గులకరాయి తగిలి ఆ తరువాత అది బౌన్స్ అయ్యి పక్కన ఉన్న మరొక వైసీపీ నాయకుడికి కన్ను కూడా పోయింది. ఆయన ఒక రోజు ఒక కన్ను, ఇంకో రోజు ఇంకో కన్ను కూడా ప్లాస్టర్ వేసుకుని తిరిగాడు. ఉమ్, అంటే ఆడ గులకరాయి ఉందో లేదో అందరికి ఇట్టే అర్థం అయిపోతుంది కదా. అది దండలో ఉన్న అవును. ఏదో ఒకటి గీసుకొని పోయింది అనేది ప్రాథమికంగా కొంతమంది అనుకుంటూ ఉన్నారు. కాకపోతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం అనే ఒక దాన్ని తెరపైకి తీసుకొస్తే ప్రజలు ఏమన్నా నమ్ముతారేమో, మనకేమన్నా ఉమ్. అధికారం అట్నే నిలబెట్టుకునే అవకాశం ఉంటదేమోనని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే అంటే 19 ఎన్నికల ముందు కోడికత్తి తీసుకొచ్చి ఆ కోడికత్తి శ్రీనివాస్ని అట్నే జైల్లో అట్టు పెట్టేస్తే మొన్న ఆ మధ్యనే కదా బెయిల్ వచ్చింది. అదొకటి, అవునండి. వివేకానంద రెడ్డి హత్య కేసు ఒక దాన్ని తెరపైకి తీసుకుని రావటం మూలాన్ని కదా తెలుగుదేశం పార్టీ నష్టపోయింది. ఆ విషయాన్నే కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ఉమ్, టీడీపీ నాయకులు మీరందరూ కలిసి గట్టిగా ఇప్పుడు జరుగుతున్న వీటన్నిటిని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి అని. ఆ రోజు ఉమ్, చెప్పలేకపోవటం మూలానే కదా దెబ్బ తగిలిందని. అలాంటిది ఇప్పుడు ఈ అవును. గులకరాయి కేసులో ఉన్న ఆ కుర్రాడిని ఇంకొంతమందిని తీసుకొని వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళి లోపల వాళ్ళని థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా వాళ్ళు ఒప్పుకోలేదు అనేది బయటకు వచ్చిన సమాచారం. ఇంకా ఆ కేసు మీద ఇప్పుడు నలుగుతోంది. కాకపోతే దాన్ని కూడా ఇమ్మీడియట్ గా టేకప్ చేయాలి. ఈ చాలా కేసులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఏంటంటే మనకు అధికారం వచ్చింది కదా అని సైలెంట్ అయిపోయారండి. ఉమ్, నాయకులే కొంచెం ఇనిషియేటివ్ గా తీసుకొని ఆ కేసులను ముందుకు సాగేటట్టు చూడాలి. ఆ రోజున అవును. కొల్లు రవీందర్ని బలిపశువుని చేసే ప్రయత్నం మరి జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా. ఇప్పుడు అవునండి. ఎందుకు ఆయన ఇనిషియేటివ్ గా తీసుకొని ఈ కేసుని తేల్చే విధంగా చూడరు. అధికారం ఉమ్, రాగానే అందరికీ ఎక్కడ లేని నిస్సత్తు వచ్చేసింది. ఉమ్, అమాయకుడైన ఇంకో కుర్రాడు బలవటానికి వీళ్ళు సహకరిస్తున్నట్టు అవుతుంది. ఉమ్, ఖచ్చితంగా ఏంటంటే ఆ కేసులో వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాలి. వాళ్ళు ఉన్న నిజమేందో తెలుసుకొని దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకి ఉమ్, వివేకానంద రెడ్డికి హత్య కేసు ఎటు తేలకుండా కోర్టుల్లో పడి ఆగిపోయి ఉంది. నాకు న్యాయం ఉమ్, చేయండి బాబు అని సునీత నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుస్తోంది. అవునండి. కాకపోతే ఇక్కడ ఆవిడ కూడా పట్టించుకునేది ఏం లేదు. ఉమ్, ఎన్నికల సమయంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మభ్యపెట్టే మాటలు చెప్పి మా ఆవిడని ఊరుకోబెట్టాడు. 24 ఉమ్, ఎన్నికలప్పుడు షర్మిల సునీతను వెంట తిప్పుకొని పబ్బం గడుపుకుంది. ఉమ్, ఈ రోజున పట్టించుకోండి అంటే ఎవరు పట్టించుకుంటారు? ఆ అక్క నన్ను అన్నయ్య పట్టించుకోకపోతుంటే చెల్లి ఉమ్, అనుకుంటాను ఏదో మొత్తానికి. వాళ్ళ ఉమ్, కుటుంబ సభ్యులే పట్టించుకోకుండా ఉంది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం కూడా ఇనిషియేటివ్గా తీసుకోవాలి. అసలు నిజం ఏంటనేది ప్రజలకు చెబితే కదా. ఎన్నాళ్ళు నమ్మారండి? ఎంతమంది నాయకులు నమ్మి వైసీపీలో ఎంతమంది మాట్లాడి ఉంటారు? చంద్రబాబు నాయుడు గారే ఈ వివేకానంద రెడ్డి హత్య చేపించారని. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ చరిత్ర. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉమ్, వీళ్ళు కూడా దీన్ని బీటెక్ రవి మీదో ఆదినారాయణ రెడ్డి మీదో ట్రా ఈ కేసును నెట్టేసి ఆ, దాన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేద్దామనే ప్రయత్నం చేశారుగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి సిట్ వేసినప్పుడు. అవునండి. అది సిబిఐకి ఉమ్, వెళ్ళింది కాబట్టి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు, భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు దస్తగిరి ఉమ్, అప్రూవర్గా మారటం. మొన్న బయటకు ఉమ్, వచ్చిన సునీల్ యాదవ్ కూడా నా ప్రాణానికి హాని ఉంది బాబోయ్ అని గగ్గోలు పెట్టేస్తుంటే మరి ఈ కుర్రాళ్ళ పరిస్థితి ఏంటి? ఉమ్, అందులో పాలు పంచుకున్న వాళ్ళు ఉన్నారు, అందులో కొంత కల్ప్రిట్స్ ఉన్నారు, వాళ్ళు కొంత ఎక్సెంట్రిక్ థాట్స్ కూడా చేయగలరు. అలాంటి వాళ్ళ పరిస్థితి అలాగుంటే వీడు అమాయకుడైన ఈ కుర్రాడి పరిస్థితి ఏంటండి? ఆ రోజున అవును. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, అశేషంగా జనం కనపడాలని పోగు చేశారు. ఆ పోగు చేసిన దాంట్లోనే ఈ కుర్రాడికి కూడా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారనేది ఇప్పుడు బయటకు వస్తుంది నిజం. అవును, 300 రూపాయలు అంత ఇస్తానన్నారు. ఆ ఇప్పుడు ఉమ్, ఆ కుర్రాడు కనపడకుండా పోయాడు అని అంటే బాధ్యత ఎవరిదండి?
ఉమ్, ప్రభుత్వం వీటన్నిటిని ఇనిషియేటివ్గా తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ కేసులన్నింటినీ తేల్చే ప్రయత్నం చేయకపోతే మళ్ళీ నష్టమే జరుగుతుంది. ఇప్పుడు ఉమ్, వల్లభనేని వంశీ దొంగ ఇళ్ల పట్టాలు పంచాడు. అది ఎప్పుడు? 2019 ఎన్నికల ముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడని వైసీపీఏ కేసు పెట్టింది. ఉమ్, అది ఈరోజు అదునుగా దొరకటం మూలాన దాన్ని ఇప్పుడు మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి టీడీపీ ఇప్పుడు కూటమి ఏం చేసింది, మళ్ళీ ఆ కేసుని ఇనిషియేట్ చేశారు వల్లభనేని వంశీ మీద. దాంట్లో ముందస్తు బెయిల్ వచ్చింది. అనుకునేటప్పటికీ ఇంకో కేసు ఇలా తీసుకుని వచ్చారు కదా. అట్టాగనే ఇప్పుడు పేర్ని నాని కూడా మొన్న దొంగ ఇళ్ల పట్టాలు పంచాడు అనేది కూడా బయటకు వస్తుంటే ఎవరు అక్కడ నాయకులు ఇనిషియేటివ్గా తీసుకోవటంలా. ఉమ్, అమాయకులైన ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యతను కూడా తీసుకోవాలి నాయకులు. ఎంతసేపు వాళ్ళ సంపాదన, వాళ్ళ ఎమ్మెల్యే గిరి, వాళ్ళ మంత్రి పదవి, వాళ్ళ అధికారమే చూసుకోకూడదు. ఉమ్, కోడికత్తి అవును. సీను 5 సంవత్సరాల పాటు జైల్లో మగ్గాల్సిన అగత్యం ఎందుకు పట్టిందండి? వీళ్ళు ఉమ్, సరిగా పట్టించుకొని పని చేయకపోవటం మూలాన. అట్లాంటిది ఇప్పుడు ఈ అవును. కుర్రాడు మిస్ అయ్యాడు, ఎక్కడ శవంగా తేల్తాడో తెలియదు కదా. అవును. అందుకని ఉమ్. వాళ్ళందరినీ వీళ్ళే కాపాడాలి.